హలో గాయ్స్, ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం. చెప్తున్నా కానీ ఈ న్యూ నొక్కి ఇన్షాట్ ఇది. ఈ న్యూ నొక్కి ఇక్కడ మనం ఏ వీడియోస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత అంటే క్యాన్వస్ అంటే ఇది ఇలా చిన్నది పెద్దది ఇలా చేసుకోవడానికి. అంత చిన్నది అక్కర్లేదు కానీ మనకి మీడియం కావాలి. జీరోలో పెట్టుకోవాలి. ఇది ఆడియో అంటే మన మ్యూజిక్ అలా అంటే ఇది స్టిక్కర్స్ అంటే ఈ జిఫ్లు అవన్నీ ఉంటాయి కదా. ఇక మనకు కావాల్సినవి సెర్చ్ చేసుకోవడం అంతే. దాని తర్వాత మన బ్యాక్ వచ్చేసి ఇది స్టిక్కర్ టెక్స్ట్ అంటే ఇది ఇక్కడ మనం ఇది కూడా అంతే. టెక్స్ట్ స్టిక్కర్స్ అంతా ఒకటే. ఇది ఎఫెక్ట్లోకి వెళ్ళి అంటే ఇలా వైబ్రేట్ ఎఫెక్ట్, ఇంకా అలాగే ఇదంతా ఇది ఇలా వస్తుంది. ఇలా ఇవన్నీ ఎఫెక్ట్స్, షేక్స్ ఇవన్నీ ఇలా చాలా ఉంటాయి. అది ఇలా బయటకు వచ్చేసి దాని తర్వాత ఎఫెక్ట్ అయిపోయిందా. దాని తర్వాత ఈ ఎఫెక్ట్ అయిపోయింది. ఫిల్టర్ ఇప్పుడు ఫిల్టర్ అన్నా ఎఫెక్ట్ అన్నా ఒకటే. పిప్ అంటే ఏం లేదు కదా సార్, ఒక అంతే. అది వదిలేదు, అది పక్కన పెట్టాను, దానికి అవసరమే లేదు. రీకట్ అంటే ఇది ఇలా పిప్ పక్కన పెట్టి రీకట్ అంటే ఇది ఇలా కట్ చేసుకోవడం, ట్రిమ్ కట్ అలా. దాని తర్వాత స్ప్లిట్ అంటే ఇది ఇలా మన డిఫరెంట్గా ఉంటాయి. ఇది డిలీట్, ఇది వాల్యూమ్ ఎక్కువలో పెట్టుకోవాలి మ్యాక్స్. ఇది బ్యాక్గ్రౌండ్ అంటే మీకు ఇలా అలా వస్తుంది, ఇంకా అక్కర్లేదు. సరే మళ్ళీ యానిమేషన్ అంటే ఇది ఒక వేరే ఇది ఇలా వస్తుంది యానిమేషన్. వేస్తే పర్వాలేదు, కానీ పనికొస్తుంది. అంటే క్రాప్ అంటే ఇది ఇలా వస్తుంది, ఇలా క్రాప్ చేసుకోవడం అంతే. కట్అవుట్ అంటే ఏం లేదు, ఇది అంతే, ఇలా కట్ చేసుకోవడం అంతే, ఏం లేదు. ఇవన్నీ ఇంకా వేస్టే కదా. ఇక్కడ మనం ఎక్స్ట్రాది యాడ్ చేసుకోవాలంటే ఇది నొక్కి వీడియోస్లోకి వెళ్ళి ఇది ఇలా పెట్టుకొని ఇలా యాడ్ అయ్యి అంతే. ఇప్పుడు మీకు ఒకసారి ఎఫెక్ట్ పెట్టి చూపిస్తాను. ఎఫెక్ట్ అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, ఉండండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి ఆగండి ఒకసారి. ఎఫెక్ట్ ఎక్కడ కావాలంటే అయ్యా దాని తర్వాత అంతే. ఇది నొక్కేసుకుని ఎఫెక్ట్ పెట్టి చూపిస్తాను అన్నాడు కదా. ఎఫెక్ట్ ఏదో ఒకటి మనకి ఏం బాగుంటుంది. ఇది చూడండి ఒకసారి, అది ఇలా వస్తుంది అంతే. కొన్ని మనకి రావు. ఇది చూడండి అలా వస్తుంది. ఇది అలా ఇది ఎఫెక్ట్స్, ఓకేనా. మనం ఇది పక్కకి పెట్టేసుకోవాలంటే అవ్వదు. అంతే గాయ్స్. సరే బాయ్. అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.